ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్న తల్లిదండ్రులారా, ఈ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఇంప్లిమెంట్ కావాలంటే తల్లిదండ్రులారా ఈ నెల 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించబోతున్నటువంటి ధర్నాలో పాల్గొంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒక్కసారి మనకు వస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మన పిల్లలు ఫీజులు లేకుండా ఫ్రీగా చదువుకుంటారు. ఈ కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటున్నాయి. తల్లిదండ్రులారా మనమందరం కదిలి ఈ నెల 26 తారీఖున ఎన్నో పార్టీల కోసం ఎన్నో జెండాలు పట్టుకొని వాన్ని గద్దెనెక్కిస్తాను వీని గద్దెనెక్కిస్తాను తిరిగినాం కదా, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కరోజు రండి, సర్ది కట్టుకొని రండి ఇందిరా పార్క్ కాడికి ఉదయం 10 గంటలకు. ఈ ఆదివారం ఏది 26 తారీఖు ఏప్రిల్ వచ్చేటువంటి ఆదివారంలో 10 గంటల కాడ కలుద్దాం. అలాగే ఈ విషయాన్ని మిగతా తల్లి పేరెంట్స్ కూడా తెలియజేయండి. లక్షల ఫీజులు వీళ్ళ తాత జాగిరని యాడికేం కడతారా? వచ్చే జీతాలేంది, కట్టే ఫీజులేంది? కాబట్టి ఫీజుల నియంత్రణ జరగాలి. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రావాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ భారతదేశంలో 9 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? ఇక్కడ కార్పొరేట్ శక్తులు లంచాలు ఇచ్చి ఆపుతా ఉన్నాయి. కాబట్టి వీటిని అడ్డుకోవాలంటే తల్లిదండ్రులారా మనమే ముందుకు రావాలి. సో దానికోసం మీరంతా కదలాల్సింది ఒక వీడియో చూడండి. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులారా, మీకు ఈ విషయం తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఏడాదికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎంత పెద్ద దందా చేస్తున్నాయో తెలుసా? ఎన్ని వేల కోట్ల ఫీజులు మీ వద్ద గుంజుతున్నారో తెలుసా? 90,000 కోట్లు. అవును, అక్షరాల 90,000 కోట్లు. 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12C(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు, మన రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యాపారాలు దెబ్బతిట్టాయని. భారత పార్లమెంట్ చేసిన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏడాది లక్షల రూపాయలు చెల్లిస్తూనే ఉంటావా? లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయాలని డిమాండ్ చేస్తామా? అందుకే హైదరాబాద్ పేరెంట్స్ మేల్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు గొంతెత్తుతున్నారు. రండి, ఫీజుల దోపిడీని ఖతం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థ పడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం. జై తెలంగాణ. తల్లిదండ్రులకు విద్య అనేది భారం ఎత్తున్నది. ఇంజనీరింగ్ లేనటువంటి ఫీజులను ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్స్ ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలైతా ఉంది?